అటు న్యూస్ ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీలో కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఒకే దేశం ఒకే ఎన్నిక డ్రాఫ్ట్ బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. జమిలీ ఎన్నికలపై సర్వత్రా చర్చ జరుగుతున్న వేళ మంత్రివర్గ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనేది ఉత్కంఠగా మారింది. ఇక జమిలీ ఎన్నికలపై కృతనిశ్చయంతో ఉన్న ప్రధాని మోదీ వచ్చే సార్వత్రిక ఎన్నికలు అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి జరపాలనే వ్యూహ రచనలు చేస్తున్నారు. ఇప్పటికే ఒకే దేశం ఒకే ఎన్నికకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పచ్చజెండా ఊపారు. 2029లో జమిలీ ఎన్నికల నిర్వహణ సాధ్యమంటూ తెలిపింది. జమిలీ ఎన్నికలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్న కమిటీ 2 దశలుగా ఎన్నికలు నిర్వహించవచ్చని తెలిపింది. మొదటి దశలో అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు, రెండో దశగా 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యమంటూ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి ముసాయిదా బిల్లును రూపొందించే పనిలో నిమగ్నమైంది కేంద్ర న్యాయశాఖ. ఈ ముసాయిదా బిల్లు కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత పార్లమెంటు ముందుకు రానుంది. జమిలీ ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోన్న వేళ దీనిపై ఏకాభిప్రాయం సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ బిల్లుపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని భావిస్తున్నారు ప్రధాని. ఈ బిల్లుకు దేశవ్యాప్తంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. మరోవైపు జమిలీ ఎన్నికలకు మొత్తం 47 పార్టీల్లో 32 పార్టీలు జై కొట్టాయి. అయితే ఒకే దేశం ఒకే ఎన్నికల నిర్వహించాలంటే కేంద్రం పలు సవరణలు చేయాలి. ఇందుకోసం రాజ్యాంగంలోని కొన్ని అధికరణలను అంటే ఆర్టికల్స్ను సవరించాల్సి ఉంటుంది. అధికరణ 83, 85, 172, 174, 356లను సవరించాలి. అటు దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నుంచి ఏకాభిప్రాయం సాధించాలి. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు దీనికి అంగీకరించాలి. జమిలీ ఎన్నికలు నిర్వహించాలి అంటే అదనపు ఈవీఎంలు, వీవీప్యాట్లు, అదనపు పోలింగ్ సిబ్బంది, భద్రతా బలగాలు కూడా అవసరం. మరోవైపు గత నెల 25న మోడీ నేతృత్వంలోని కేబినెట్ పాన్ కార్డ్ 2.0కి ఆమోదం తెలిపింది. కనెక్టివిటీకి సంబంధించిన 3 ప్రధాన రైల్వే ప్రాజెక్టులకు సైతం ఓకే చెప్పింది. అక్టోబర్ 3న మరాఠీ, పాలీ, ప్రాకృతం, అస్సామీ, బెంగాలీ భాషలకు శాస్త్రీయ హోదా కల్పించింది. అయితే నేడు జరిగే కేబినెట్ మీటింగ్లోనూ పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.